पीतवस्त्रम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् ॐ शान्ति शान्ति शान्तिः। परमपित परमात्मा सूक्ष्मं सुसूक्ष्मं सूक्ष्माति सूक्ष्मं परम सूक्ष्मं सर्वशक्तिमन्तं सर्वाधारं सर्वाधिष्ठानं सर्वाध्यक्षं ఆ పరంపిత పరమాత్మ ఓం ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, గురువులకు, ఆచార్యులకు, మునులకు, యోగులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామః. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, సుమిత్రులారా, దుఃఖ నివారణ అభిలాషులారా, ముముక్షులారా, బంధువులారా, ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటుంది. కొన్ని కనిపించే విషయాలు ఉంటాయి, కనిపించని విషయాలు, దృష్ట విషయాలు, అదృష్ట విషయాలు. ఎన్నో పదార్థాలు, కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. కొన్ని సూక్ష్మము, కొన్ని స్థూలము. నీరు గడ్డగట్టి ఉంటుంది, మంచు రూపంలో కనిపిస్తుంది. ద్రవ రూపంలో కూడా కొంత కనిపిస్తుంది. ఆవిరి రూపం అయితే కనిపించదు. సూక్ష్మ రూపం సూక్ష్మము కనిపించదు. కానీ కొన్ని అసలు ఉండవు, కానీ మాటలు ఉంటావు. కుందేటి కొమ్ము, ఆకాశ పుష్పము, గుడ్డాలి బిడ్డడు, గొడ్రాలు సంతానం ఎక్కడిది? గుడ్డాలి కొడుకు, గుడ్డాలి కూతురు అంటే శబ్దాలు ఉన్నాయి, వస్తువు లేదు. కొన్ని సూక్ష్మం ఉండి కనిపించవు, కొన్ని అసలు ఉండనే ఉండవు. కానీ పదం ఉంటుంది, శబ్దాలు ఉంటాయి, మాటలు ఉంటాయి. మనకు కనిపించకపోవడానికి సూక్ష్మం ఒక కారణం. దూరం, అతి దూరంలో ఉన్నప్పుడు కనిపించదు, అతి సమీపములో దగ్గరగా ఉన్నప్పుడు కనిపించదు.
ఏదైనా అడ్డం ఉంటే కనిపించదు, సమానం ఉంటే కనిపించదు. ఒకటి కాంతి ఎక్కువ, ఒకటి కాంతి తక్కువ. సూర్యుడు ఉన్నప్పుడు నక్షత్రాలు కనిపించవు, నక్షత్రాలు ఉన్నాయి కనిపించడం లేదు. ఆ విధంగా కొన్ని సమానం ఉంటాయి, అప్పుడు కూడా కనిపించవు. ఆకులలో పురుగులు ఉంటాయి, ఆకులాగే ఉంటాయి. కొన్ని తొండలు ఉంటాయి, బండలను బట్టి తొండలు ఉంటాయి, బండల రంగుల తొండలు ఉంటాయి. లేదా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశం ఉన్నటువంటి రంగుని బట్టి, అక్కడ ఉన్నటువంటి ఆకారాలను బట్టి కూడా తొండ ఆకారం మార్చుకుంటుంది. ఊసర వెళ్ళి ఉంటుంది, ఆకారం మార్చుకుంటుంది, కనిపించదు, అందులో కలిసిపోతుంది. కనిపించకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో సూక్ష్మం ఒకటి. సూక్ష్మం ఉంటేనే కాదు కనిపించకపోవడం కారణం, అభావం లేకుండా ఉంటే కూడా కనిపించదు. ఆ వస్తువు అక్కడ లేదు, కనిపించడం లేదు. అలాగే అసలు ఈ ఉపాదాన కారణం ఏదైతే అంటున్నామో, మూల ప్రకృతి, అది కూడా లేదు నిజానికి. అది అసత్తే, అభావమే. కనిపించకపోవడానికి కారణం అభావం కూడా ఒకటి కారణం. లేదు కాబట్టి కనిపించదు. కుందేటుకము లేదు, కనిపించదు. నరశృంగము లేదు, కనిపించదు. ఆకాశ పుష్పాలు లేవు, కనిపించదు. గొడ్డాలి బిడ్డలు లేడు, కనిపించదు. అభావం కూడా కనిపించదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మూల ప్రకృతి మీరు ఏదైతే సూక్ష్మం అంటున్నారో కనిపించకపోవడానికి కారణం, అలా ఎందుకు అనుకోవాలి? అసలు అది లేనే లేదు కదా, లేకపోవడం కూడా ఉంటుంది కదా. ఈ కుందేటి కొమ్ములాగా శబ్దం ఉంది అంతే, మూల ప్రకృతి అంటున్నారు, సత్వరహిత కణాలు అంటున్నారు, ఈ జగత్తుకు ఉపాదాన కారణం అంటున్నారు. అది ఉపలబ్ధి లేకపోవచ్చు, కనిపించకపోవచ్చు కదా. కనిపించకపోవడం కారణం అభావం కూడా కావచ్చు, అది లేకపోవచ్చు. ఇలా ఎందుకు అనుకోకూడదు? సూక్ష్మమే ఎందుకు అనుకోవాలి? కనిపించకపోవడానికి కారణం అభావం కూడా కావచ్చు. ఇది సందేహం. కపిల మహర్షి ఈ సందేహాన్ని నివృత్తి చేస్తున్నారు. సాంఖ్య దర్శనంలో ప్రథమోధ్యాయ సాంఖ్య దర్శనం. కపిల మహర్షి దాన్ని స్పష్టం చేస్తారు. కుందేటు కొమ్ములాగా ఇది అభావం కాదు, అనుపలబ్ధి కాదు, ఇది ఉంది. మూల కారణం, ఉపాదాన కారణమైనటువంటి ప్రకృతి ఉంది. ప్రకృతి ఉంది, ఆత్మలు, జీవాత్మలు కూడా ఉన్నాయి, పరమాత్మ కూడా ఉంది. ఇక్కడ శిష్యుడు అడుగుతున్నాడు, అంత అభావమే, ఏమీ లేదు నిజానికి. పరమాత్మ లేడు, జీవుడు లేడు, ప్రకృతి కూడా లేదు, అంతా అభావం, ఏదీ లేదు. ఎందుకు అనుకోవాలి? కనిపించకపోవడం కారణం అసలు ఏది లేకపోవడం కూడా కావచ్చు కదా, అంత అభావమే అన్నప్పుడు కపిల మహర్షి అంటున్నారు, సాంఖ్య దర్శనం ప్రథమోధ్యాయంలో 75వ సూత్రంలో, కార్యదర్శనాత్ తద్ ఉపలబ్ధే, కార్యం కనిపిస్తుండడం వలన, ఇక్కడ కార్యం కనిపిస్తుంది, కార్యదర్శనాత్ తద్ ఉపలబ్ధే, తద్ అంటే ఇక్కడ అన్నీ వస్తాయి, ఆత్మ, పరమాత్మ, ప్రకృతి. కార్యం కనిపించడం వలన అన్నీ ఉన్నాయి. ఒక గుడ్డ ఉంది, ఒక వస్త్రం ఉందంటే వస్త్రం చేయడానికి దారాలు కావాలి, దారాలు చేయడానికి దూది కావాలి. ఇది ఉపాదాన కారణం. ఆ వస్త్రం తయారు చేసిన వాడు కూడా ఉంటాడు, నిర్మాణకర్త. ఆ దూది దారాలుగా మారదు, దారాలు వస్త్రాలుగా మారవు.
దూదిని దారాలుగా చేయడానికి, దారాలు వస్త్రాలుగా మార్చడానికి కర్త ఉంటాడు, నిర్మాణకర్త, తయారు చేసేవాడు ఉంటాడు. ఈ ప్రకృతి ద్వారా అయితే ఈ జగత్తు నిర్మాణం జరిగిందో ఇది కనిపిస్తుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ పర్వతాలు, ఈ సముద్రాలు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎన్నో కనిపిస్తున్నాయి. ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నాయి. కనిపించే వాటి వలన కార్యదర్శనాత్, ఇదంతా కార్యము ఉండడం వలన దీనికి ఒక కారణం కూడా ఉంటుంది. ఉపాదాన కారణం, మూడి సరుకు ఉంటుంది, చేసేవాడు ఉంటాడు, అనుభవించేవాడు కూడా కావాలి, భోగించేవాడు కూడా కావాలి. ఎందుకంటే ప్రకృతి దానికి అది అనుభవించదు. సూర్యుడు సూర్యుడు కొరకు కాదు, చంద్రుడు చంద్రుడి కొరకు కాదు, మేఘాలు మేఘాల కొరకు కావు, ఈ సముద్రాలు సముద్రాల కొరకు కాదు. ఒక పదార్థం తయారైంది, అది చపాతీలు కావచ్చు, అన్నం కావచ్చు, లేదా కుర్చీ కావచ్చు, పాత్రలు కావచ్చు, కలం కావచ్చు, కాగితం కావచ్చు, వాటి కొరకు కాదు. నదులు నదుల కొరకు కాదు, చెట్లు చెట్ల కొరకు కాదు. ఒక సముదాయం వలన ఏర్పడిందంటే అది సంఘాతం అంటాం, సమ్మేళనం. అది దాని కొరకు కాదు. మనకు సూత్రం సాంఖ్యదర్శనంలో మొదటి ఇదే అధ్యాయంలో 31 సూత్రంలో చెప్పుకోవడం జరిగింది. సంహత పరార్థత్వాత్ పురుషస్య, పురుషుని కొరకు, జీవాత్మ కొరకు, జీవుని కొరకు ఈ సంహత పరార్థత్వాత్ ఏదైతే సముదాయం ఏర్పడుతుందో సంయోగం వలన ఆ పదార్థము పరార్థం కొరకు ఉంటుంది, తన కొరకు కాదు, ఇతరుల కొరకు ఉంటుంది. సంహత పరార్థత్వాత్ పురుషస్య, పురుషుని కొరకు అని చెప్పి చెప్పుకోవడం జరిగింది 31 సూత్రంలో. కొన్ని అంగాలు ఉన్నాయి, అవయవాలు ఉంటాయి. ఈ శరీరంలో కొన్ని అంగాలు ఉన్నాయి, కాళ్ళు, చేతులు, కళ్ళు, ఇవన్నీ కూడా. ఈ అవయవాలను ఇవన్నీ ఉండడం వలన శరీరం అంటున్నాం. ఈ శరీరం తన కొరకు కాదు. శరీరం నుంచి జీవుడు పోయిన తర్వాత, శవమైన తర్వాత ఈ శరీరంలో కదలికలు ఏముండవు, కాళ్ళు చేతులు ఏం పనిచేయవు. కాబట్టి ఈ శరీరం తన కొరకు కాదు. అవయవాలు, అలాగే ప్రతిదానికి అవయవం ఉంటుంది. ఒక సైకిల్ తీసుకొని దానికి అవయవాలు ఉంటాయి, చక్రాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, దానికి అంగాలు ఉంటాయి, భాగాలు ఉంటాయి. ఒక ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది. ఆ ఇల్లు కొరకు కాదు, ఇంట్లో భాగాలు ఉంటాయి. వీటిని అవయవాలు అంటారు, అంగాలు అంటారు, భాగాలు అంటారు. ఈ అవయవాలతో, ఈ భాగాలతో, అంగాలతో ఏర్పడిన వస్తువు తన కొరకు ఎప్పుడు కాదు, అది పరార్థం కొరకే, ఇతరుల కొరకే. ఇది స్పష్టం. మరి జగత్తు ఏర్పడ్డది, జగత్తులో కూడా అన్ని ఎన్నో కనిపిస్తున్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, తోకచుక్కలు, ఈ ఆకాశము, ఈ వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఈ భూగోళం, ఎన్నో గోళాలు ఉన్నాయి. ఈ భూగోళం మీద పర్వతాలు, సముద్రాలు, మహాసముద్రాలు, ఈ వృక్షాలు, నది నదాలు, ఈ పక్షులు, పశువులు, రకరకాల చెట్లు, పళ్ళు, ఎన్నో ఉన్నాయి, ఎన్నో కనిపిస్తున్నాయి. వీటిని ఏ మానవుడు, ఏ వ్యక్తి, ఏ పశువు, ఏ పక్షి తయారు చేయలేదు. తయారు చేసిన వాడు ఉన్నాడు, నిర్మాణకర్త. మూలం నుండి ముడి సరుకు, ఉపాదాన కారణం, అనుభవించడానికి జీవుడు ఉన్నాడు. ఈ మూడు ఉన్నాయి. దేని వలన ఉన్నాయని తెలుస్తుంది అంటే కార్యదర్శనాత్. ఈ కార్యం అంతా కనిపిస్తుంది, మన కళ్ళకు కనిపిస్తుంది. కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి ఇది అభావం కాదు, ఏది అభావం కాదు, అసత్తు కాదు, లేకుండా ఏది లేదు. మూల ఉపాదాన కారణమైనటువంటి ప్రకృతి ఉంది, దాన్ని తయారు చేసినటువంటి సృష్టికర్త ఉన్నాడు, సర్వశక్తిమంతుడు పరమాత్మ. అనుభవించడానికి జీవుడు ఉన్నాడు. ఇవన్నీ ఉన్నాయి, అభావం లేదు, అంతా శూన్యం కాదు. కొందరు సిద్ధాంతం ఉంటుంది, ఏది లేదు, అంతా ఖాళీ, ఏది లేదు, ఆత్మ లేదు, పరమాత్మ లేదు, ప్రకృతి లేదు, మూలము లేదు, ఏది లేదు, అంతా శూన్యమే అనే సిద్ధాంతం కూడా ఉంది. దీనికి ఈ ప్రకృతి పురుషుల యొక్క జ్ఞానం తెలుసుకోవడానికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కపిల మహర్షి. ప్రకృతి పురుషుడు, ఇక్కడ పురుషుడు అంటే ఆత్మ పరమాత్మ రెండు కూడా తీసుకోవాలి. ఇది అభావం కాదు,
అని చెప్పడానికి వీల్లేదు, అభావం అని చెప్పడానికి వీల్లేదు. ఉన్నాయి, ఉనికి ఉంది. మూల ప్రకృతి, ఆత్మ, పరమాత్మల యొక్క ఉనికి, సత్తా ఉంది. దానికి మనకు ఈశ్వర కృష్ణ గారు వారు సాంఖ్యకారికలో నేను ఇంకా స్పష్టం చేస్తున్నారు. ఉపలబ్ధి ఉంది. ఇక్కడ ప్రకృతి మనకు కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు, కొన్ని సూక్ష్మం కాబట్టి కనిపించవు. ఉదాహరణకు తన్మాత్రలు కనిపించవు. తన్మాత్రల యొక్క కార్యం పంచమహాభూతాలు కనిపిస్తాయి. ఈ విధంగా దాన్ని ఏమంటున్నారంటే సాంఖ్యకారికలో సౌక్ష్మ్యాత్ తద్ అనుపలబ్ధి నా అభావాత్. ఇక్కడ సౌక్ష్మ్యాత్ సూక్ష్మం ఉండడం వలన, ఈ కారణంగా సౌక్ష్మ్యాత్ సూక్ష్మత వలన, తద్ అనుపలబ్ధి నా అభావాత్. ఇక్కడ ఉపలబ్ధి అంటే న్యాయదర్శనంలో జ్ఞానం అనే అర్థం ఉంది. జ్ఞానం అంటే ఉపలబ్ధి. న్యాయదర్శనంలో ఒక సూత్రం వస్తుంది ఉపలబ్ధి అని చెప్పేసి. ఉపలబ్ధి అంటే జ్ఞానం. బుద్ధి ఉపలబ్ధి జ్ఞానమితి అని. బుద్ధి అన్న న్యాయదర్శనంలో, జ్ఞానం అన్న ఉపలబ్ధి అన్న ఒకటి అర్థం. బుద్ధి ఉపలబ్ధి జ్ఞానమితి అనర్థంతరం అంటే ఒకే అర్థం, పర్యాయవాచన అన్నమాట. ఉపలబ్ధి అంటే మనకు ఏదో అనిపిస్తుంది, దాన్ని స్పష్టం చేస్తున్నారు న్యాయదర్శనంలో గౌతముని. ఉపలబ్ధి అంటే బుద్ధి. కాబట్టి ఇక్కడ ఉపలబ్ధి అనే శబ్దము జ్ఞానం. సౌక్ష్మ్యాత్ తద్ అనుపలబ్ధి అభావాత్. అభావం వలన కాదు, ఇది సూక్ష్మత వలన. మూల ప్రకృతి సూక్ష్మము, జీవుడు సూక్ష్మము, అతి సూక్ష్మ పరమాత్మ. సౌక్ష్మ్యాత్ తద్ అనుపలబ్ధి నా అభావాత్. అభావం వలన కాదు. కార్యతః తద్ ఉపలబ్ధి. కార్యాన్ని బట్టి, కార్యం వలన, కార్యతః కార్యం, దానికి ఒక గుణం ఉంది, కార్యం కనిపిస్తుంది. తద్ ఉపలబ్ధి, అప్పుడు ఉపలబ్ధి అవుతుంది. మహదాది తచ్చ కార్యం ప్రకృతి విరూపం స్వరూపం చ. ఈ మహతత్వము, అహంకారము, ఇంద్రియాలు, తన్మాత్రలు, పంచమహాభూతాలు ఏవైతున్నాయో ఇవి ఒకదానికొకటి సూక్ష్మం. పంచమహాభూతాలు కంటే తన్మాత్రలు సూక్ష్మం, తన్మాత్రల కంటే అహంకారం. అలాగే ఇంద్రియాలు కూడా అహంకారం నుంచి వచ్చినాయి కాబట్టి ఇంద్రియాల కంటే కూడా సూక్ష్మం అహంకారం. దానికంటే సూక్ష్మము మహతత్వం. కాబట్టి మహతత్వం సూక్ష్మము, కానీ సత్వరేతమ కణాల కంటే సూక్ష్మం కాదు, స్థూలం. అంటే కొంత స్థూలము, కొంత సూక్ష్మం అన్నమాట. కొన్ని విషయాల్లో ప్రకృతికి దగ్గర ఉంటుంది, ప్రకృతికి లాగే సమానంగా ఉంటుంది. ఎందుకంటే సూక్ష్మం. మూల ప్రకృతి సత్వరేతమ కణాల తర్వాత ఏర్పడినటువంటి మొదటి భౌతిక పదార్థం అది. తర్వాత కొన్ని విషయాల్లో సమానం కాదు, ఎందుకంటే అది స్థూలం, మూల ప్రకృతి కంటే స్థూలం. ఆ విధంగా మహత్ ఆది అంటే ఇక్కడ మహతత్వం, అహంకారం, ఇంద్రియాలు, తన్మాత్రలు, పంచమహాభూతాలు. కార్యం, మూల ప్రకృతి యొక్క కార్యం మహతత్వం, దాని తర్వాత కార్యము అహంకారం, దాని కార్యము ఇంద్రియాలు, దాని కార్యము అదే అహంకారం యొక్క కార్యమే తన్మాత్రల యొక్క కార్యము పంచమహాభూతాలు. ఈ సూక్ష్మం ఏతుందో మూల ప్రకృతికి అది మూల కారణం. అది విరూపం స్వరూపం అంటే సమాన రూపం ఉంటుంది, విరుద్ధ రూపం ఉంటుంది. కొన్ని విషయాల్లో సమానం, కొన్ని విషయాల్లో కొంచెం అసమానం. అంతేకాని లేదు అనడానికి వీల్లేదు. సౌక్ష్మ్యాత్ తద్ అనుపలబ్ధి నా అభావాత్. అభావం వలన కాదు, సూక్ష్మ జ్ఞానం తెలియడం లేదు. ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. కార్యదర్శనాత్ తదుపలబ్ధే. కార్యదర్శనము ఉండడం వలన రకాల వాదాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి సృష్టి నిర్మాణం గురించి. శిష్యుడు అడుగుతున్నాడు ఆక్షేపం.
జ్ఞానం తెలియడం లేదు. కానీ ప్రపంచంలో ఈ విషయంలో రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి కదా, రకరకాల వాదాలు ఉన్నాయి. వాదాలు ఏమిటి? కొంతమంది ఏమంటారు అంతా శూన్యం, శూన్యం నుంచి జగత్తు నిర్మాణం జరిగింది, శూన్యవాదం. ఉదాహరణకు బౌద్ధులు అంతా శూన్యమే. కొందరు ఏమంటారు అసలు ఈ ప్రపంచం అంతా కూడా బ్రహ్మ నుంచే పుట్టింది, అంటే బ్రహ్మ ఉపాదాన కారణం. ఏ విధంగానైతే ఈ సాలెపురుగు ఉంటుంది, స్పైడర్ గూడు తయారు చేసుకుంటుంది. అది ఎక్కడి నుంచి దాని వరకు ఉన్నారు. ఊరణాభి అంటారు. ఊరణాభి అంటే స్పైడర్, సాలెపురుగు. ఆ విధంగా ఈ ప్రపంచం ఏర్పడ్డది పరమాత్మ నుంచి. అంత పరమాత్మయే, అంతా పరమాత్మయే. కర్త, భోక్త, భోగ్యం అంతా పరమాత్మయే. ఇటువంటి సిద్ధాంతం కూడా ఉంది. మరొక సిద్ధాంతం ఉంది, అంత ఆటోమేటిక్, అంత నేచురల్, అంతా నేచురల్. కమ్యూనిస్ట్ నాస్తిలో అంతా నేచురల్, ఏ కథ లేడు, భగవంతుడు లేవు, ఎవరు లేరు. ఇటువంటి సిద్ధాంతం ఉంది. అదేమంటారు ఏ కారణం లేదు సృష్టికి, కారణం అంట ఏ వస్తుంది, ఏ కారణం లేదు, అది స్వాభావికంగా అంత ఏ కారణం లేకుండా తయారవుతుంది అంటారు. కొందరు అంటారు అంత పరమాణువుల సముదాయం, అంత ప్రపంచం అంతా, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఇవన్నీ సిద్ధాంతాలు ఉన్నాయిగా. ఈ రకరకాల వాదాలు ఉన్నాయి సృష్టి నిర్మాణంలో. విరుద్ధ కథనాలు ఉన్నాయి. అవి ఇది అభ్యంతరం, ఇది సందేహం. వాది విప్రతిపత్తే తద్ అసిద్ధి ఇది చేత్. ఇది శిష్యుని యొక్క ప్రశ్న, సందేహం. ఇది కపిల మహర్షి యొక్క సమాధానం కాదు. శిష్యుడు అడుగుతున్నాడు, వాది విప్రతిపత్తి, వాది యొక్క విప్రతిపత్తి. విప్రతిపత్తి అంటే రకరకాల వివాదాలు అనమాట, విరుద్ధ భావాలు, విరుద్ధ అభిప్రాయాలు. వాది విప్రతిపత్తి, వాదించే వారి యొక్క విరుద్ధ కథనాలు, మతభేదాలు, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. దాని వలన తద్ అసిద్ధి, తద్ అంటే ఇక్కడ మూల ప్రకృతి అనుకోవాలి, అలాగే ఆత్మ పరమాత్మ కూడా అనుకోవచ్చు. మూల ప్రకృతి యొక్క సిద్ధి లేదు, అసిద్ధి, ఇది సిద్ధించదు, ఏది లేదు. ఇది చేత్, ఇలాగ అనుకుంటే అప్పుడేమవుతుంది అని అడుగుతున్నారు శిష్యుడు. దానికి కపిల మహర్షి సమాధానం చెప్తున్నారు, ఇది శూన్యవాదం కూడా కాదు, మొత్తంత బ్రహ్మ, అంతా పరమాత్మే అనుకోవడం అది కూడా కాదు, అంత సహజమే, స్వాభావికమే అది కాదు, ఏ కారణం లేకుండా జగత్ యొక్క ఉత్పత్తి జరిగింది అది కూడా సరికాదు, పరమాణుల యొక్క సంఘాతం వల్ల జగత్ యొక్క నిర్మాణం జరిగింది, పరమాణులే మూలం అనేది కూడా సరిగా కాదు. ఎందుకంటే అని చెప్తూ, సరే కొంతసేపు నీ మాట సరైనది అనుకుందాం, అయినప్పటికీ కూడా వీరందరూ కూడా ఒక విషయాన్ని ఒప్పుకుంటున్నారు. ఏంటి? ఒక కారణం ఉండాలి అని ఒప్పుకుంటారు. బ్రహ్మ కారణమా, శూన్యం కారణమా, పరమాణుల కారణమా, అకారణం కారణమా, స్వభావం కారణమా, ఏదొక కారణం మాత్రం ఒప్పుకుంటున్నారు, ఏదొక కారణాన్ని అందరూ కూడా. తథాపి ఏకతర దృష్ట్యా, తథాపి అయినప్పుడు కూడా, వారి సిద్ధాంతాలు ఉన్నప్పుడు కూడా, అభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా ఒక విషయాన్ని మాత్రం ఒప్పుకుంటున్నారు. తథాపి ఏకతర దృష్ట, ఏకతరం అంటే ఇక్కడ కార్యం, ఒకదాన్ని చూసినప్పుడు
దృష్ట్యా చూడడం ద్వారా, ఏకతరం ఒకదాన్ని చూడడం ద్వారా, ఏకతర దృష్ట్యా అన్యతర సిద్ధే న అపలాప. ఒకదాన్ని చూసినప్పుడు ఇంకోటి అర్థమవుతుంది. అన్యతర సిద్ధి, అన్యతరం అంటే ఏంటి? కారణం. ఒక వస్తువును చూసినప్పుడు ఉదాహరణకు చపాతి అనుకోండి, రొట్టె అనుకోండి, చూసినప్పుడు తెలుస్తుంది ఈ రొట్టె చేయడానికి పిండి చేసేవాడు, ఇంతవరకు అర్థమవుతుంది. ఒక రొట్టె తయారైంది అంటే చేసేవాడు ఉన్నాడు, దానికి మూల పదార్థం పిండి ఉంది, మనం చూడలేదు అయినా తెలుస్తుంది. ఒకదాన్ని చూసి రెండోది మనం గమనిస్తాం, తెలుసుకుంటాం. ఇది అనుమాన ప్రమాణంతో. పిల్లలు ఉన్నారు, పిల్లలు కనిపిస్తున్నారు, వెంటనే తెలుస్తుంది వీరికి తల్లిదండ్రులు ఉన్నారు, కారణం తెలుస్తుంది. ఆ విధంగా ఒకదాన్ని చూస్తే రెండోది అర్థమవుతుంది. దాని ఏకతర దృష్టి, ఒకదాన్ని చూస్తే అంటే కార్యాన్ని చూసినప్పుడు అన్యతరం అంటే కారణం సిద్ధిస్తుంది, తెలుస్తుంది. నా అపలాప, ఇది అపలాపం కాదు, విరోధం కాదు. అపలాపం అంటే మనం ప్రలాపము విలాపము అంటాము. ప్రలాపం విలాపము, ఇది అపలాపము. అపలాపం అంటే బాధ లేదు, విరోధం లేదు. సిద్ధేన్న అపలాప, అపలాపం కాదు, విరోధం లేదు. అందరు మాత్రం ఒప్పుకుంటున్నారు. ఎవరు ఏం చెప్పినా, ఏ సిద్ధాంతం ఉంచుకున్నా కార్యానికి కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏ కార్యం లేదు. మనకు కార్యం కనిపిస్తుంది, తెలుస్తుంది. కాబట్టి మూల ప్రకృతి ఉంది, జీవుడు పరమాత్మ అన్నీ ఉన్నాయి. రకరకాల వాదాలు ఉన్నప్పటికీ కూడా కారణం ఒప్పుకుంటారు. కాబట్టి ఒకదాన్ని చూస్తే ఏకతర దృష్ట్యా, ఒకదాన్ని చూడడం ద్వారా అన్యతర సిద్ధి, మరొకటి సిద్ధిస్తుంది, తెలుస్తుంది. నా అపలాప, ఇందులో విరోధం లేదు కదా అని కపిల మహర్షి శిష్యుని యొక్క సందేహాన్ని నివృత్తి చేయడం జరిగింది. 76వ సూత్రము అది పూర్వపక్షం, ప్రశ్న, శంక, సందేహం. అక్కడ సందేహం రాసుకోండి, శంక రాసుకోండి. 76 సూత్రం వాది విప్రతిపత్తే తద్ అసిద్ధి ఇది చేత్. ఇది శంక, సందేహము, ప్రశ్న. పక్కన ప్రశ్న రాసుకున్న పర్లేదు. దానికి సమాధానం తథాపి ఏకతర దృష్ట్యా అన్యతర సిద్ధే నా అపలాప. తథాపి అని చెప్పేసి మనం అంటుంటాం, సరే కొద్దిసేపు ఒప్పుకుందాం అని చెప్పేసి. ఆ శబ్దాన్ని ఇక్కడ తథాపి అని చెప్పుకోవడం జరిగింది. అయినా పర్వాలేదు, సరే అయినప్పటికీ కూడా అని అర్థం వస్తుంది. తథాపి అయినప్పటికీ కూడా, అలా ఉన్నప్పటికీ కూడా, అన్ని సిద్ధాంతాలు, అన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు కూడా కారణాన్ని ఒప్పుకుంటున్నారు. కారణం ఉంది, ఇది అనుమాన ప్రమాణం ద్వారా మనకు తెలుస్తుంది. కార్యాన్ని చూసి కారణాన్ని తెలుసుకోవడం అనుమాన ప్రమాణం. ఈ విధంగా చెబుతూ మూల ఉపాదాన కారణం ప్రకృతి ఎందుకు కావాలి, వేరే కావచ్చు కదా అని ప్రశ్న అడుగుతున్నారు శిష్యుడు. మూలోపాదాన కారణం మీరు ప్రకృతి అంటున్నారు, ప్రకృతి ఉండాలని ఏముంది, వేరే కూడా కావచ్చు, వేరే కారణాలు కూడా ఉండవచ్చు అనే సందేహం. ఆ సందేహాన్ని నివృత్తి చేస్తున్నారు కపిల మహర్షి 78వ సూత్రం ద్వారా. త్రివిధ విరోధాత్ ఆపత్తే చ. త్రివిధ విరోధం వలన, త్రివిధ అంటే ఏంటి? త్రిగుణాత్మ విరోధం. త్రిగుణాత్మ విరోధం వలన, విరోధం కనిపిస్తుంది నాకు. తర్వాత ఆపత్తి, ఏంటి ఆపత్తి? ఇది చేతనము, పరిణామిత్వము. పరిణామం చెందడం అని ఒకటి ఉంటుంది. ప్రకృతిలో చేతనత లేదు, అచేతనత ఉంది, జడం. ప్రకృతి జడము, అది పరిణామం చెందుతుంది, మారుతుంది. వీటి కారణంగా మనం మూలోపాదాన కారణం ప్రకృతిని ఒప్పుకోవాలి. ఎందుకంటే అది మార్పులు కనిపిస్తున్నాయి. ఒక చెట్టు ఉంది, పెరుగుతుంది, తర్వాత మార్పులు వస్తున్నాయి. ఒక జంతువు ఉంది, ఒక పశువు ఉంది, అది ముసలవుతుంది. మన శరీరం ఉంది, బాల్యం ఉంది, యవ్వనం ఉంది, వృద్ధాప్యం వస్తుంది. లేదా ఒక యంత్రం ఉంది, ఒక వాహనం ఉంది, అది పాతబడుతుంది. ఒక వస్త్రం ఉంది, పాతబడుతుంది, చిరిగిపోతుంది. ఈ విధంగా మార్పులు కనిపిస్తున్నాయి. మార్పులు కనిపిస్తున్నాయంటే మూలోపాదాన కారణం ప్రకృతియే. ఎందుకంటే ఆత్మ కాదు, మనకంతా తెలుస్తుంది, బయటకు తెలుస్తుంది. సుఖ దుఃఖాలు, మోహాలు. అంటే సుఖం అంటే సత్వగుణం నిజానికి, దుఃఖం అంటే రజోగుణం, మోహం అంటే తమోగుణం.
ఈ సుఖ దుఃఖ మోహాలు వాటి యొక్క ప్రభావం కనిపిస్తుంది మనకు బయట ప్రపంచంలో. కాబట్టి త్రిగుణాత్మకమైనటువంటి ఈ మూల ఉపాదాన కారణం అనుమానంతో తెలుసుకోవాలి. ఈ విధంగా ఈ ఉపాదాన కారణం ఈశ్వరుడు కానీ ఆత్మలు కానీ కావడానికి వీల్లేదు. ఎందుకంటే ఈశ్వరులో ఈ సుఖము దుఃఖం మోహము లేదు, మార్పులు లేవు, ఏ పరివర్తన ఏ పరిణామం లేదు, ఏ వికారం లేదు. కాబట్టి మూల ఉపాదాన కారణం ఈశ్వరుడు కానీ ఆత్మలు కానీ కావడానికి వీల్లేదు. ఒకవేళ ఈశ్వరుడే మూల ఉపాదాన కారణం అని అనుకుంటే కొద్దిసేపు ఈశ్వరుల గుణాలు ఈ జగత్తులో రావాలి. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, చేతనము, పరమచైతన్యం ఈశ్వరుడు. అటువంటప్పుడు ప్రతి రాళ్ళల్లో రప్పల్లో అన్నింటిలో కూడా ఆ చైతన్యం ఉండాలి, చేతనత ఉండాలి. అవి జడము. ఒక రాయి ఉందంటే రాయి అక్కడే ఉంది, ఒక వస్తువు ఉందంటే వస్తువు అక్కడే ఉంది, ఎవరు కదిలించకపోతే అలాగే ఉండిపోతున్నాయి. వాటికి అవి రాళ్ళు లేవడం లేదు, కదలడం లేదు. అంటే ఈశ్వరుని యొక్క గుణాలు అందులో లేవు. కారణంలో ఉన్న గుణాలు కార్యంలో ఉండాలి కదా. కారణము ఈశ్వరుడు చేతనం, అపరిణామి, నిర్వికారి. మరి ఇవన్నీ వికారం చెందుతున్నాయి వస్తువులన్నీ కూడా. అవన్నీ జడ పదార్థాలు కనిపిస్తున్నాయి ప్రపంచంలో. కాబట్టి ఈశ్వరుడు మూల ఉపాదాన కావడానికి వీల్లేదు. అలాగే ఆత్మలు కూడా అంతే. ఆత్మలు కూడా చేతనం, జడము కాదు. కాబట్టి శిష్యుని చెప్తున్నారు కపిల మహర్షి, త్రివిధ విరోధాత్ ఆపత్తి. ఈ త్రివిధ విరోధం వల్ల ఇది ఆపత్తి అవుతుంది. విరోధం చేయడం తప్పు. 3 గుణాలు ఉన్నాయి, త్రిగుణాత్మకం ఈ ప్రపంచం. మనకు కనిపిస్తుంది, మన కళ్ళతో చూస్తున్నాం, సుఖ దుఃఖాలు మోహాలు చూస్తున్నాం, వికారం చూస్తున్నాం. వస్తువుల్లో పదార్థాల్లో మారుతున్నాయి, చెడిపోతున్నాయి, పాతబడుతున్నాయి. కారణం, మూల ఉపాదాన కారణము ప్రకృతి మాత్రమే. ఇక్కడ ఈ కార్యదర్శనాత్ తదుపలబ్ధి అనే 75వ సూత్రం కంటే ముందు శిష్యుడు అడుగుతున్నాడు, అసలు ఏ మూలం ప్రకృతి లేదు, ఏది లేదు, అంతా శూన్యం అని చెప్పేసి. ఏది లేదు, అంత అభావమే. ఆత్మ లేదు, పరమాత్మ లేదు, ప్రకృతి లేదు, మూలం లేదు, ఏది లేదు అని చెప్పేసి మొదటి పూర్తిగా ఖండించడం జరిగింది. అప్పుడు స్పష్టం చేయడం జరిగింది, కార్యదర్శనాత్ తదుపలబ్ధి అని చెప్పేసి. మళ్ళీ సందేహం వచ్చింది శిష్యునికి. వాది విప్రతిపత్తే తద్ అసిద్ధి ఇది చేత్ అని చెప్పేసి రకరకాల వాదాలు ఉన్నాయి. కాబట్టి అంత అసిద్ధి అంటే అది కాదు నాయన. అవన్నీ కూడా ఉన్నప్పుడు కూడా కారణాన్ని ఒప్పుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి సిద్ధాంతవాదులు. కాబట్టి కారణం ఉంది. మరి కారణం ఉంది అంటున్నారు, మూలోపాదాన కారణం ప్రకృతి ఎందుకు కావాలి, వేరే కూడా కావచ్చు కదా అన్నప్పుడు ఈ సూత్రం చెప్పడం జరిగింది, త్రివిధ విరోధాత్ ఆపత్తి. ఈ 3 గుణాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇది సిద్ధించదు, నువ్వు అనుకున్నది కాదు. ఉపాదాన కారణం పరమాత్మ కాదు, జీవుడు కాదు, కేవలం ప్రకృతి మాత్రమే. మూల ప్రకృతి, సత్వరితమ కణాలు మూల ఉపాదాన కారణం అని ఒప్పుకోవాల్సింది అని స్పష్టం చేయడం జరిగింది. విషయాన్ని స్పష్టం చేస్తున్నారు కపిల మహర్షి ఈ విధంగా. తర్వాత ఏమంటున్నానంటే 79వ సూత్రం ద్వారా ఇంకా స్పష్టం చేస్తున్నారు, నా అసదుత్పాద నృశృంగవత్. ఇక్కడ నృ అంటే నరశృంగం, మనిషికి కొమ్ములు అన్నమాట. నరశృంగం, నృశృంగవత్, మనుషునికి కొమ్ముల్లాగా. మనుషులు కొమ్ముల్లాగా ఏంటి, అసలు కొమ్ములు ఉంటాయా? ఉండవు. కొమ్ము ఉండడానికి వీల్లేదు, కొమ్ముల అభావం. కాబట్టి నా అసదుత్పాద, అసత్తు నుంచి సత్తు కాదు. మనిషికి కొమ్ములు ఉంటాయా? కొమ్ములు లేవు. కుందేటి కొమ్ము అంటాము, కొమ్ములు లేవు, లేదు కాబట్టి ఉండవు. అలాగా కాదు, నా అసదుత్పాద, అసత్తు నుంచి ఉత్పాదన జరగదు, మిథ్య అవుతుంది. ఎప్పుడు కూడా లేని దాని నుంచి ఉన్నది రాదు. ఇక్కడ చాందోగ్యోపనిషత్తులో వాక్యం ఉంది, కథం అసతః సత్ జాయేత.
అసత్తు నుంచి సత్తు ఎలా పుడుతుంది? పుట్టదని అర్థం. భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. నా అసతో విద్యతే భావో నా భావో విద్యతే సత, నా అసత విద్యతే భావ, నా అభావ విద్యతే సత. ఇక్కడ భావం అంటే భావ విసర్గ అవుతుంది. నా అసత అసత్తు నుంచి భావం నా విద్యతే, అభావం అభావంతో సత నా విద్యతే. అసత్తు నుంచి అభావం నుంచి సత్తు కానీ భావాత్మక పదార్థాలు కానీ వాటి ఉత్పత్తి జరగదు. అలాగే భావాత్మక పదార్థాలు పూర్తిగా లేకుండా పోవు, ఎప్పుడు కూడా రూపాంతరం చెందుతాయి అని భగవద్గీతలో చెప్పినటువంటి అయితే శ్లోకం ఉందో ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నా అసత ఉత్పాద, అసత్తు నుంచి ఉత్పాదన జరగదు. నరసింగవత్, మనిషికి కొమ్ముల్లాగా. మనిషి కొమ్ములు అసలు పుట్టవు, లేవు కాబట్టి అవి కనిపించవు. కుందేలు కొమ్ములు ఉండవు, అందుకే కనిపించవు. అంటే అసత్తు నుంచి సత్తు కాదు, కనిపించదు. అసత్తు నుంచి భావం లేదు, అభావం నుంచి భావం జరగదు అని స్పష్టం చేస్తున్నారు. అంటే కార్యకారణ సంబంధం ఉంటుంది. ఈ కార్యకారణ భావాన్ని ఈ సాంఖ్య సిద్ధాంతం అంటే దీన్ని సత్కార్యవాదం అంటారు. ఉంటే ఉంటుంది, లేకుంటే లేదు. ఉన్నది ఉంటుంది, లేకుంటే లేదు. సత్తా ఉన్నదే ఉంటుంది, సత్తా లేని దానికి లేదు. అలా ఎలాగంటే నృసింగవత్ అని ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది. మనిషికి కొమ్ముల్లాగా, ఆకాశ పుష్పాల్లాగా, కుందేటి కొమ్ముల్లాగా ఉండవు కాబట్టి అది కనిపించదు, కానీ ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది. సత్తు నుంచి సత్తు సూక్ష్మం ఉంటుంది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది, అసత్ అనిపిస్తుంది, అభావం అనిపిస్తుంది. విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. నా అసదుత్పాద, అసదుత్పాద అసత్తు నుంచి ఉత్పాదంతో నా కాదు, అసత్తు నుంచి విద్యమాన వస్తువు నుంచి ఇది ఉత్పాదం కాదంటే అంత మిథ్య ఏదంటున్నారు, అదే అలా జరగదు. మొత్తం లేకుండా సూక్ష్మం కాబట్టి కనిపించదు. దానికి ఇంకోటి చెప్తా. ఈ ఏది లేవు అంత అభావమే అనే శిష్యుడు అడిగిన దానికి ఎంత స్పష్టం చేస్తున్నారు. మనకు ఈ సూత్రం చెప్పుకున్నాం మనం 75వ సూత్రంలో, కార్యదర్శనార్థదపులది అంతకుముందు శిష్యుని యొక్క ప్రశ్న అది. అంతా అభావమే, దానికి సమాధానం ఇవన్నీ చెప్తున్నారు. అభావం లేవు, అసత్తు నుంచి సత్తు కాదు. కథం అసహ సజ్జాయేత, ఎన్నో ఉపనిషత్తుల్లో భగవద్గీత కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దర్శనాల్లో స్పష్టంగా ఉంది. ఉంటే ఉంటుంది, లేకుంటే లేదు. ఉన్నదే ఉంటుంది. ఈ విధంగా స్పష్టంగా చేస్తున్నారు. ఇంకొక హేతు చెప్తున్నారు, సత్కార్యవాదం. ఇది ఉన్నది అని చెప్పడం సత్కార్యవాదము, అభావము ఏదీ లేదని చెప్పడం అసత్కార్యవాదం. రెండు వాదాలు ఉంటాయి. ఏదీ లేదు, ఏది అవసరం లేదు, భగవంతుడు అవసరం లేదు, ఏది అవసరం లేదు, అది అసత్కార్యవాదం. భగవంతుడు అవసరమే, ఆత్మలు అవసరమే, ప్రకృతి అవసరమే. ఆ విషయం చెప్తున్నారు. ఉపాదాన కారణం నియమం ఉంది కాబట్టి. 80వ సూత్రంలో ఉపాదాన నియమాత్, ఉపాదాన నియమం ఒకటి ఉంది. ముడిసరుకు లేకుండా వస్తువు తయారు కాదు, అది నియమం. ఉపాదాన నియమాత్, ఉపాదాన నియమం కారణంగా సత్కార్యం, సత్తు ఉంది, ఉపాదాన కారణం ఉంది ఈ నియమంలో. అసత్కార్యవాదం అనేది తప్పు. అంటే భావం పుట్టదు, భావం నుంచి పిల్లలు సంతానం వస్తుంది. తల్లి యొక్క కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, లక్షణాలు తప్పకుండా ఉంటాయి, లక్షణాలు కనిపిస్తాయి మనకు. ఒక కాబట్టి ఉపాదాన కారణ నియమం ఒకటి ఉంది. లేకపోతే అంత అస్తవ్యస్తమైపోతుంది. మట్టితో కుండలు అవుతాయి కానీ దారాలతో కుండలు కావు, దారాలతో వస్త్రాలు అవుతాయి కానీ మట్టితో వస్త్రాలు కావు. అలా కావాలి కదా మరి. దేనికి ఏది అవసరం అది ఉండాల్సిందే.
ఇది నియమం. ఆ విషయం అంటే మూలంలో ఇది ఉంటే అది ఉంటుంది. ఈ విషయం ఇక్కడ స్పష్టంగా జరిగింది. ఉపాదాన నియమాత్. కుండ ఉంది అని ఇంకా పుష్టి చేస్తున్నారు. దీనికి పుష్టిగా మరొక సూత్రం 81 సూత్రంలో ఇంకా స్పష్టం చేస్తున్నారు. అసంభవాత్ సర్వత్ర అన్ని చోట్ల అన్ని స్థలాల్లో సర్వదా సదా అన్ని కాలాల్లో సర్వ అసంభవాత్ ప్రతి ఒక్క కార్యం కనిపించదు. అంటే అన్ని చోట్ల అన్ని సమయాల్లో ఇది ఉండదు, కనిపించదు. ఉపాదాన నియమం ఒప్పుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఉపాదాన నియమం హేతును చూపించి మూల ఉపాదాన కారణం ప్రకృతి. ఈ ఉపాదాన కారణం అంతటా అవసరం లేదు అనే దానికి సమాధానం ఇది. సర్వత్ర అన్ని చోట్ల అన్ని సమయాల్లో ఉపాదాన కారణం అవసరం లేదు అనే సందేహం వస్తుంది. కానీ అలా కాదు. అన్ని చోట్ల అన్ని సమయాల్లో తప్పకుండా ఉపాదాన కారణం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఎక్కడ ఏ కారణంలో ఏది ఉంటుందో అది ఉంటుంది. ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్థితిలోనైనా కారణంలో ఉన్నదే కార్యంలో ఉంటుంది. కార్యం కంటే ముందు కారణంలో ఉంటుంది దాని గుణాలు. కారణంలో ముందు దాని గుణాలు, దాని లక్షణాలు ఉంటాయి. అది కార్యంలో కనిపిస్తుంది. మనకు మనం కానీ అది కార్యంలో కనిపించినప్పుడు తెలుస్తుంది, దాన్ని తెలుస్తుంది. ఎప్పుడు కనిపించ మనకు మరి కనిపించ ఉన్నాయి. అంటే అది కారణ రూపంలో ఉంది. కారణ రూపంలో ఉన్నప్పుడు కనిపించదు, సర్వత్రా కనిపించదు. అలాగే సర్వదా అన్ని కాలంలో కూడా కనిపించదు. సర్వ అసంభవాత్. కాబట్టి కారణంలో తప్పకుండా ఉంటుంది, ఎందుకంటే కార్యంలో కనిపిస్తుంది కాబట్టి. ఈ విధంగా స్పష్టం చేస్తున్నారు. సత్తు నుంచి సత్తు వస్తుంది, అభావం నుంచి భావం కాదు. దాని కొరకు ఇవన్నీ సూత్రాలు చెప్పడం జరుగుతుంది. శక్తస్య శక్య శక్తి వల్ల సాధ్యము. నుంచి సత్తు ఉత్పత్తి. అందులో శక్తి లేకపోతే, కారణంలో శక్తి లేకపోతే కార్యంలో కూడా శక్తి రాదు. కారణంలో ఏ శక్తి ఉందో కార్యంలో కూడా అదే శక్తి వస్తుంది అనే విషయాన్ని 82వ సూత్రంలో చెప్తున్నారు. శక్తస్య, శక్త అంటే ఇక్కడ శక్తి సంపన్నమైనటువంటి శక్తి ఉన్నటువంటి శక్త, దాని యొక్క శక్య కారణత శక్యం దాంతో కొన్ని సాధ్యం అవుతాయి, సంభవం అవుతాయి, సంభవ కార్యాలు ఉన్నాయి. మిరపకాయ తింటే నోరు మండుతుంది, దాని కార్యం అది. ఆ మండే గుణం ఎక్కడ ఉంది? దాని మూలంలో ఉంది. కాబట్టి శక్తస్య శక్తి సంపన్న కారణం యొక్క అయితే శక్య కారణం ఉందో అంటే సంభవమే కార్యం ఉందో దానివల్ల అసత్తు నుంచి సత్ అనేది లేదు. అది అసత్తు నుంచి సత్తు ఉత్పత్తి అనేది జరగదు. మిరపకాయలో కారణ గుణం, ఒక మంట గుణం ఉంది. మిరపకాయ కొరికినప్పుడు మంట వస్తుంది. నాకు మిరపకాయ మంట రావడం లేదంటే కుదరదు, కొరికి చూస్తే తెలుస్తుంది. ఆ విధంగానే కారణము తెలియాలంటే కార్యము కావాలి మనకు. మిరపకాయ
మంట తెలియాలంటే కొరికి చూడాలి, కొరికి చూసి తెలుస్తుంది. కొరకకుండానే మిరపకాయలో కారం లేదంటే చెప్పడం కష్టం, అభావం అని చెప్పడం కష్టం. మిరపకాయలో మంట గుణం లేదు, అభావం అంటే కుదరదు. కొరికి చూడండి తెలుస్తుంది. మిరపకాయల కారణం మంట గుణం ఉంది. ఈ విధంగా శక్తస్య శక్య కారణాత్ ఇవన్నీ స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే దేనిలో ఏ శక్తి ఉందో, ఏ గుణం ఉందో ఆ గుణమే బయటకు వస్తుంది. చింతకాయ తింటే పుల్లగా వస్తుంది, మిరపకాయ తింటే పులుపు రాదు. మిరపకాయలు అటువంటి గుణం వేరు, చింతకాయల గుణం వేరు. వేప తింటే చేదవుతుంది, వేపులో ఆ గుణం ఉంది. కాబట్టి దాని శక్తి, దాని యొక్క ఆ స్వభావం అలా తెలుసుకోవాలి. దూరం నుంచి చూసి చేదు కనిపించడం లేదు, పులుపు కనిపించడం అంటే కుదరదు. అలాగే ఈ మూల ప్రకృతి కూడా అంతే. కనిపించే జగత్తు ఏతుంది దీన్ని అనుభవించి చూడండి, అనుభవిస్తే అర్థమవుతుంది. ఈ విధంగా స్పష్టం చేస్తూ 83వ సూత్రంలో కారణభావాత్ 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 కార్యభావాత్ అని ఇక్కడ కారణంలో ఏముంది, అది కార్యంలో ఉంటుంది. కారణంలో ఏ భావం ఉంటుందో, కారణంలో ఏ గుణం ఉంటుందో, ఏ శక్తి ఉంటుందో అది కార్యంలో ఉంటుంది. కారణం ఉన్నటువంటి లక్షణాలే కార్యంలో ఉంటాయి. కార్యం అంటే కనిపించేది, కారణం దానికి మూలం అన్నమాట. ఈ విధంగా పుష్టి చేస్తున్నారు. సత్కార్యవాదం ఇది. మూల ప్రకృతి ఉంది, పరమాత్మ ఆత్మ ఉన్నాయి. ముందు ఇక్కడ మూల ప్రకృతి ఉపాదాన కారణం కాబట్టి ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కారణాభావాత్ అని చెప్పేసి, కారణాభావాత్ చ మరియు కారణభావం ఉండడం వల్ల కార్యం లోపల కారణం యొక్క భావం ఉంది, లక్షణాలు ఉన్నాయి. కారణం యొక్క జ్ఞానం తెలుస్తుంది. ఈ ప్రపంచాన్ని చూస్తే, ఈ గ్రహ నక్షత్రాలు చూస్తే, వీళ్ళని చూసినప్పుడు. కాబట్టి ఈ అసత్తు నుంచి ఈ కార్యం జరగదు, అది కనిపించదు. కారణంలో ఏది లేదో అది కార్యంలో ఉండడానికి వీలు లేదు. కుండ ఉంది, అది మట్టితో చేయబడ్డది, మరణమయం. వస్త్రం ఉంది అని పువ్వులు కనిపిస్తాయి, పువ్వులు లేకుండా వస్త్రం లేదు. బంగారం ఉంది, ఆభూషణాలు ఉన్నాయి, నగలు ఉన్నాయి, అది స్వర్ణాత్మక బంగారమయం. అది అదేవిధంగా భావరూపం ఏది కారణం ఉందో ప్రతి ఒక్క కార్యంలో, ప్రతి దాంట్లో కూడా ఈ భావాత్మక ఉంటుంది. కారణంలో ఏది ఉంటే కార్యంలో అది ఉంటుంది. ఇంత చెప్పడానికి స్పష్టం చేస్తున్నారు. కారణభావాత్ చ, కారణభావాత్ చ ఏంటి? కారణభావాత్ చ ఉపాదాన నియమాత్, ఇవన్నీ కూడా నా అసదుత్పాద నృశంగవత్, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఉపాదాన కారణం ఉంది. త్రివిధ విరోధాత్ ఆపత్తే వాది విప్రతిపత్తే తద్ అసిద్ధి చేత్, ఇవన్నీ చెబుతూ అభావం ఏది చెప్తున్నావో అది తప్పు, ఏదీ లేదు అనే సిద్ధాంతం ఉందో దాన్ని ఖండిస్తున్నారు ఈ సూత్రాల ద్వారా. అన్ని సూత్రాలు ఇవే. కార్యదర్శనాత్ తదుపలబ్ధే వాది విప్రతిపత్తి తద్ అసిద్ధి చేత్, ఇదేమో ప్రశ్న, ఇది శిష్యుడు అడిగిన ప్రశ్న. దానికి ఇన్ని చెప్తున్నారు కారణాలు. తథాపి ఏకతర దృష్ట్యా అన్యతర సిద్ధే నా అపలాప, ఇదొక సమాధానం. త్రివిధ విరోధాత్ విరోధ ఆపత్తే చ, తర్వాత సమాధానం నా అసదుత్పాద నృశంగవత్, ఉపాదాన నియమాత్ సర్వత్ర సర్వదా సర్వ అసంభవాత్, శక్తస్య శక్య కారణాత్ కారణాభావాత్ చ అని కారణాలు ఉన్నాయి. కాబట్టి కారణము ఏది ఉంటే అది కార్యంలో ఉంటుంది. ఈ విధంగా స్పష్టం చేస్తున్నారు. రేపు మరొక ప్రసంగం మొదలవుతుంది, అది ప్రశ్న. ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. భావం నుంచి భావం కలగదు. శ్లోకం గుర్తు. నా సతః విద్యతే భావ నా అభావ విద్యతే సతః. శ్లోకం చెప్పుకుంటే నా సతో విద్యతే భావో నా అభావో విద్యతే సతః. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 16వ శ్లోకం ఇది, గుర్తుంచుకోండి. భగవద్గీత 2వ అధ్యాయము 16వ శ్లోకం. భావో నా అభావో విద్యతే
గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం ఉంది, జగత్ మిథ్య కాదు. ఓం శం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికీ కూడా ధన్యవాదాలు. గురువులకు, ఆచార్యులకు అందరికీ, మిత్రులారా అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. ఓం శం. శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం ఓం. శాంతి పాఠ. ఓం శాంతిరంతరిక్షం శాంతిః, పృథివీ శాంతిరాప శాంతిరోషధయః శాంతిః, వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిః, బ్రహ్మ శాంతిః, సర్వం శాంతిః, శాంతిరేవ శాంతిః, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. నమస్తే గురూజీ, ధన్యవాదములు.